శెట్టిబలిజ కుల మహిళపై తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని జిల్లా శెట్టిబలిజ సంఘం నాయకులు యనమదల రవి, రాయుడు దుర్గా, పితాని రాజకుమారి డిమాండ్ చేశారు. సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కండిపల్లి వెంకటరమణ, అనసూరి సతీష్, ఇళ్ల కమల, దొడ్డి వీరేంద్ర, కొప్పిశెట్టి చంద్రమౌళి, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మేము కాకినాడలో ఉన్న డీఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది. ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి దీనికి సంబంధించిన వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని మాకు చెప్పడం జరిగింది. పోలీసు వారు వెంటనే ఆ కువైట్ నుంచి ఎలాగైనా రప్పించి ఆయన మీద చట్టరీత్యా ఎటువంటి కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ వేయకపోతే ఇదే ప్రతిసారి కూడా ఈ మహిళలను దూషించడం, మళ్ళీ క్షమాపణ చెప్పేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. క్షమాపణ అనేది లేదు. చట్టరీత్యా ఏ కేసులు అట్లా కేసులు కట్టి అట్ల మీద అతని మీద చర్య తీసుకుంటేనే ఇంకొక ఇలాంటి పొరపాటు చేయకుండా జరుగుతుంది. అందువల్ల పోలీసు వారిని, ప్రభుత్వాన్ని మేము విన్నవించేది ఏంటంటే శెట్టిబలిజ మహిళలనే కాదు, ఏ మహిళలను దూషించినా ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈరోజు మనం భూమి మీద ఉన్నామంటే ఒక మహిళ మనల్ని జన్మనిచ్చింది. అలాంటి మహిళలను గౌరవించుకోకపోతే మనకు అర్థం లేదు. అందువల్ల వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ శెట్టిబలిజ కమిటీకి సంబంధించిన స్త్రీలని ఘోరంగా అవమానపరచడం, దుర్భాషలాడడం, దానికోసం మేమందరం కూడా ముందుకొచ్చి ఈరోజు చెప్పాల్సి వచ్చింది డీఎస్పీ గారికి. అలాగే ఇక్కడ జరిగినట్టు అన్ని కూడా ప్రతి సంఘం కూడా ఆయా స్టేషన్లోకి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. మరి ఇందులో కొంతమంది శెట్టిబలిజ కమిటీ పేరు చెప్పి వాళ్ళ మీద తిరిగి వాళ్ళు కూడా దుర్భాషలు జరిగింది. మరి అలాంటి వ్యక్తులు సంఘానికి సంబంధం లేదని మేము చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఒక మనిషి తిట్టిన తర్వాత మళ్ళీ తిరిగి తిట్టడం అనేది మాకు తెలీదు. మేము ఏదైనా సరే చట్టపరంగా బాధ్యతలు తీసుకోమని అన్ని రకాల అడ్మినిస్ట్రేషన్లో కూడా ఇది చేయడం జరిగింది. దీనిలో క్రమంగా ఈరోజు కాకినాడ డీఎస్పీ కలవడం జరిగింది. ఆయన సాగులను స్పందించి చర్యలు చెప్పడం జరిగింది. మరి దీనికి మూల కారణం మొదటి నుంచి కష్టపడి ఈ విషయం బయట తీసుకొచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుని చేసిన గుత్తుల వాసు గారికి, గుబ్బర్ రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా అసభ్యకరంగా మహిళల్ని దూషించడం అది సబబు కాదని కొల్లాబత్తుల శివకుమార్ గారికి ఒక హెచ్చరికగా చెప్తున్నాము. ఎందుకంటే ఒక మహిళ అంటే ఆయనకి తల్లి, చెల్లి, అక్క అందరూ ఉన్నారు. అతనికి ఆ విషయం గుర్తు రావట్లేదేమో. ఈరోజు మేము ఆ విషయంపై మన డిఎస్పీ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఆయన చాలా బాగా స్పందించారు. దాని మీద దృష్టి పెట్టి తగిన చర్య తీసుకుంటామని చెప్పారు. ఏదైనా ఇప్పుడున్న గవర్నమెంట్లో ఆయన మహిళను దూషించినందుకు తగిన కఠిన చర్యలు దీని మీద తీసుకోవాలని చెప్పేసి మహిళల తరఫున మేము కోరుకుంటున్నాం. నా పేరు రాయుడు దుర్గా. కొల్లాబత్తుల శివకుమార్ మీద తక్షణమే చర్య తీసుకోవాలని ఈరోజు సబ్ డివిజనల్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి మేము ఈ యొక్క కంప్లైంట్ ఇచ్చాము. శివకుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో శెట్టిబలిజ కులాన్ని మళ్ళీ మా మహిళలను కించపరుస్తూ దారుణమైన పదాలు ఉపయోగించి మరి అవమానించారు. ఆ విషయమై మరి మంత్రివర్యాలు సుభాష్ గారి దృష్టిలో పెట్టగానే వారు కూడా ఈ సంఘటనను చూసి చాలా బాధపడుతున్నాను నేను కూడా. అదేవిధంగా మీరు శాంతియుతంగానే ఈ వ్యవహారం చేయండి తప్ప ఎక్కువగా స్పందించద్దు. ఈ విషయంలో మేము ఆల్రెడీ పశ్చిమ గోదావరి ఎస్పీ గారిని కలిసి మరి ఈ విషయం అంతా కూడా తెలియజేయడం జరిగింది. వారు తక్షణమే అరెస్ట్ చేస్తారని చెప్పేసి మరి మన మంత్రివర్యులు చెప్పడం జరిగింది. ఈరోజు మా శెట్టిబలిజ కమ్యూనిటీ పెద్దలందరూ కూడా డిఎస్పీ కార్యాలయానికి వచ్చి డిఎస్పీ గారికి జరిగిన విషయాన్ని తెలియజేసి మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మరి ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాం. శివకుమార్ అనే వ్యక్తి మరి శెట్టిబలిజ కులంపై, మహిళలపై అనుచితమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఇంకా మేము ఏం చేయగలరనేటువంటిది ఇంకా కూడా వాట్సాప్లో వస్తున్నాయి. దీని మీద ఈ ప్రభుత్వం అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. ఎందుకంటే ఒక యావత్తు శెట్టిబలిజే కాదు, ఈ భారతదేశంలో మహిళ మీద ఎవడు కూడా ఇతర కులాల మహిళల మీద కూడా మహిళ అంటే గౌరవం. ఆడికి మరి తల్లి, చెల్లి ఉన్నారో లేదో తెలియదు, కానీ మరి వాళ్ళ కులంలోనూ కూడా మరి ఇతర కులాల్లోనూ కూడా ఉంటారు. మహిళ అంటేనే అసలు మన భారత మాత అంటే మరి ఆడికి మరి
భారతమాత విలువ లేకుండా ఉంది. మరి ఆడికి కనీసం జ్ఞానం పొంది మరి క్షమాపణ చెప్పాలి. వాడిని అలాగే అరెస్ట్ చేసి ఈయన అరెస్ట్ చేయడం వల్ల భారతదేశంలో ఇంకొకరు ఎవడు కూడా మహిళలను కించపరచగా ఉండటువంటి విధంగా చర్య తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది.